రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గంగవరం ఓడరేవు వద్ద మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో పోర్టు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తెదేపా ఎమ్మెల్యే రామానాయుడు గృహ నిర్బంధంలోనే 5వ రోజు దీక్షను కొనసాగిస్తున్నారు. మదిలపాలెం నుంచి జగదాంబ కోడెల వరకు ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. పదవికి రాజీనామా చేయాలంటూ పాడేరులో మంత్రి బాలరాజు ఇంటి ముందు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. తెదేపాతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన వంట వార్పులో విద్యార్థి, ఉద్యోగ, అధ్యాపక ఐకాస పాల్గొనగా ఉపకులపతి భోజనం చేశారు. వైకాపా ఆధ్వర్యంలో ముస్లింలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అభివృద్ధి చేసినావు, అన్ని రంగములలో ముందుంచినా